శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పరోపకారం అనే అంశాన్ని చూద్దాం. సృష్టిలోని 80 కోట్ల జీవరాశులలో మానవ జన్మ విశిష్టమైనది. ఆలోచన, వివేచన, మేధాశక్తి మొదలైన శక్తి సామర్థ్యాలు మానవునికే సొంతం. మానవ జన్మనెత్తి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న మనమంతా తోటి మానవులకు, ఇతర ప్రాణులకు మేలు చేయడం ప్రకృతి సహజం. మన శాస్త్రాలు, ధర్మాలు పరోపకార హితానికి పాటుపడమని బోధిస్తున్నాయి. అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కథితం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం పరపీడనం. వ్యాసమహర్షి విరచించిన అష్టాదశ పురాణాల సారాంశం ఏమిటంటే పరోపకారం పుణ్యం, పరహాని పాపం. ఎల్లప్పుడూ ప్రజల ఉపకారానికై ధర్మకార్యాలు చెయ్యాలి. మహాకవి కాళిదాసుతో ఒకరు మహానుభావులు ఎందరో ఎన్నో గ్రంథాలు రచించారు కదా, వాటిల్లో ఏమి చెప్పబడిందో వాటి సారాంశం ఏమిటో క్లుప్తంగా తెలపమని అడిగారట. అప్పుడు కాళిదాసు శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. ఒక్క శ్లోకపాదంలోనే అర్ధశ్లోకంలోనే పరోపకారం పుణ్యమని, పరపీడనం పాపమని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని స్వామి వివేకానంద నొక్కి వక్కాణించారు. సామాజిక సేవా విధానం భారతదేశ చరిత్రలో పొందుపరచబడిన గొప్ప ధర్మం. పరోపకార చర్య యొక్క పద్ధతులు కాలక్రమేణా మారుతున్నాయి. అన్నదానం నుంచి వస్త్రదానం, దేహదానం, భూదానం ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. తన శరీరాన్ని దానం చేసిన గొప్ప చక్రవర్తి శిబి, తన సామ్రాజ్యాన్నే దానం చేసిన గొప్ప చక్రవర్తి బలి. ఉపకారికినుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా, అపకారికినుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయడం మంచి లక్షణం. అయితే ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ అపకారం చేసిన వారిపై నెపములెంచకుండా తిరిగి వారికే ఉపకారం చేయగలిగిన నాడు నేర్పరి అని అనిపించుకుంటాం. పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థమిదం శరీరం పరోపకారార్థమిదం శరీరం. వృక్షాలు ఫలాలను, నదులు జలాలను, గోవులు పాలను, భూమి పంటలను ఏ ప్రతిఫలము ఆశించకుండా ఇస్తున్నాయి. మనిషికి లెక్కలేనన్ని ఉపకారాలు భగవంతుని సృష్టిలో లభ్యమవుతూనే ఉన్నాయి. అవేవీ మనిషి నుండి ప్రత్యుపకారం ఆశించకుండా ఉపకారం చేస్తున్నాయి. అలాగే మనం కూడా దేవుడిచ్చిన ఈ శరీరంతో త్రికరణ శుద్ధిగా పరోపకారం చెయ్యాలి. సామాజిక సేవాభావం పెంపొందించుకోవాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. పరోపకారార్థమిదం శరీరం అనే వాక్యభావం గుర్తెరిగి మసులుకోవాలి. ఈ శరీర విశిష్ట ప్రయోజనం పరోపకారమేనని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. పవిత్రమైన కర్మలను ఆచరించి వాటిని భగవదర్పితం చేసి జన్మరాహిత్యం పొందాలి. సమాజహితమే దేశహితమని గుర్తెరిగి అంతా మసులుకోవాలి. స్వస్తి.